Hey, hi guys, hello guys, how are you all guys? Hey, hi guys, ఇప్పుడే అయితే మేము అయితే ట్యాంక్ బండ్ వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక మీకు ఇంకా ఏం వినిపించారు గాయస్ మీకు? ఇప్పుడు వినిపిస్తుందా గాయస్? చెప్పండి గాయస్. ఇప్పుడు గాయస్ మేము ఎంత దగ్గర వరకు వెళ్ళాం ముఖం మీద 0.5 తినడానికి పోతున్నాం గాయస్. ఎక్కడ అంటే ట్యాంక్ బండ్ ఏంది మొత్తము డిన్నర్ చేయడానికే కాదు గాయస్. జర స్నాక్స్ ఇంటికే స్ట్రీట్ ఫుడ్ ఇంటికే పోతున్నాం గాయస్. నేను నార్మల్ టైంలో ఎప్పుడు పోలే, గణేష్ టైంలో దురమాట టైంలో కానీ అట్లా ఇప్పుడు ఫస్ట్ టైం పోతున్నాం. మన రియాక్షన్ ఎట్లుంటుంది, మన ఎట్లుంటే చూసాం కదా గాయస్. ఇట్లాంటి హెల్ప్ మ్యాన్స్ ఉంటే ఏమన్నా వేయగలుగుతాం గాయస్. గాయస్ పైసలు లేకుండా పోతుంది గాయస్, ఆయన తోట అన్నిట్లోనే ఉంటాయి. పొద్దుగాల రేవంత్ రెడ్డి ఇవాళ ఇందిరాగాంధీ బర్త్డే అంటే మనకు తెలియదు. అన్ఫార్చునేట్గా వచ్చేసినాము. తెలియకుండా ఇందిరాగాంధీ ప్రవేశం చేసేసినాం గాయస్. చూడండి అక్కడ ఉంది చూసారా గాయస్. ఇక్కడ అంబేద్కర్ కూడా ఉన్నాడు గాయస్. అంబేద్కర్ గారు కూడా ఉన్నారు గాయస్ ఇక్కడ. ఈమెకు అంబేద్కర్ తాతనంట గాయస్. ఒకసారి ఎందుకు తాతను అడగండి గాయస్. అంటే గాయస్ ఇప్పుడే ట్యాంక్ బండ్కి వచ్చినాము. ప్రజాసేవ కాదు గాయస్, ఆడ ఏం చేసినా కూడా వెళ్ళదు గాయస్. ఈమెకి ఈమె వచ్చేసి అంటుంది గాయస్. ఆడ కూడా చెప్తుంది గాయస్, మనం ఫేమస్ అనుకోని. ఇంకా మనకి ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా సరిగా పెట్టమో పెట్టలేమో కూడా వెళ్ళదు గాయస్. అట్లా అయిపోతుంది గాయస్. మనం కూడా నేను ఇక్కడికి వస్తే అందరూ ఎట్లా వస్తుంది తెలుసా గాయస్, ఏదో పల్లెటూరు నుంచి వస్తారు చూడు గాయస్. నేను ఈజీగా ఖర్చు పెడతా గాయస్. 2 minutes లైట్ అంటే ఖర్చు పెట్టి ఏం చేయాలి, తినాలా? దాని ఛాలెంజ్ యాక్సెప్ట్ చేద్దాం. మనం దిగినాక ఛాలెంజ్ చేద్దాము. మనం మొత్తం బ్లాగర్స్ అయిపోయినాం గాయస్. అప్పట్లో మనం అందరినీ చూస్తున్నాయి, మనం అందరినీ చూస్తున్నాం గాయస్. ఇక్కడ ఫుల్ మంది క్రౌడ్ వచ్చేసింది గాయస్. ఏ క్రౌడ్ చూడాలో ఏ క్రౌడ్ చూడొద్దు అర్థం కావట్లేదు. గాయస్ ఫ్యామిలీస్ ఫుల్ వచ్చినాయి గాయస్. ఒకసారి మీరు వచ్చి ఎంజాయ్ చేస్తే మంచిగా ఉంటుంది. ట్యాంక్ బండి ప్రమోషన్ చేస్తున్నామని కాదు, ఒకసారి హైదరాబాద్ వచ్చి కూడా ఎట్లుంటుందో. మీరు ఊర్లలోకి ఎంచైనా ఏడికి ఎంచైనా సరే డన్. మళ్ళీ అడిగి వెనక చేద్దాము. రోని నీకు ఒక ఛాలెంజ్ ఇస్తా గాయస్. ట్యాంక్ బండ్ వచ్చినాం మేము, ట్యాంక్ బండ్ వచ్చినాం. నీకు ఒక 100 రూపీస్ ఇస్తా. 2 minutesలో ఖర్చు పెట్టాలి. జస్ట్ 2 minutes ఖర్చు పెట్టచ్చు, కానీ ఖర్చు ఈజీగా పెడతారు. టైం ఎంత? ఏం చేయాలి ఖర్చు పెట్టి ఏం చేయాలి? కొనాలి ఏదన్నా. ఏం తింటావో 2 minutesలో తినాలి. తినేసారా కొని? 100 రూపీస్ ఓకేనా? 2 minutesలో. నా టైం ఎంత అంటే గైస్ 2 minutes టైం పెడుతున్నా. స్టార్ట్ అయింది. ఏడు రాడు స్టార్ట్ చేసినాం. ఇది అప్పుడు 50 రూపాయలు అంటే 50 రూపాయలు అంటే తీసుకుంటాం. తినేసారా మొత్తం? इस्माइल भाई के लिए आजा మామిడికాయ అచ్చారు. గైస్ 1 minute అయిపోయింది గైస్. ఛాలెంజ్ గైస్. 2 minutesలో 100 రూపీస్ ఖర్చు చేయగలుగుతా. నేను చేయగలుగుతా కాదు, డబ్బులేను వేస్ట్ అని చెప్పి చేస్తాను. నేను కూడా హెల్ప్ చేస్తాను. మా కెమెరామెన్ మోమాట వాడు కానీ కెమెరామెన్ ఫస్ట్ తినడానికి వచ్చింది కానీ ఇవైతే అక్కడ రీల్ చేస్తారు కదా. ఇస్మాయిల్ భాయ్ అంత టేస్ట్ ఫుల్ ఉంది గైస్.
గైస్ 2 minutes అయిపోయింది గైస్. ఏం చేస్తాం guys, ఈ షాప్ ఛాలెంజ్ ఓడిపోయినాం. నెక్స్ట్ టైం మేము పట్టుకోసం ఛాలెంజ్ వేరే వీడియోలు అప్పుడు చూపిస్తాను. బాలే గైస్. మాడిపళ్ళు ఉంటే ఇప్పుడు గడ్డలు అయితే గైస్ ఇది వానాకాలం సార్. ఎవరైనా మామిడి పళ్ళు guys ఒకసారి అటు చూపెట్టండి, వీళ్ళు చూస్తున్నారు guys అక్కడ. ఆమె ఎవడు guys కుక్క ఎగిరినట్టు ఎగురుతుంది, కప్ప ఎగిరినట్టు ఎగురుతుంది, ఎట్లా ఎగురుతుందో మాకు కూడా తెలియదు. అటే పోయి ఇంకేమైనా తిందాం guys. బ్లూబెర్రీ చీజ్ కేక్, సీతాఫల్ మలై. గైస్ guys అయిపోయినాక వీడియో ఇస్తుంది guys. ఏం చెప్పాలి కెమెరామెన్, ఏం ఇక్కడ ఈ ఆంటీ చెప్తాను దగ్గర డెజర్ట్స్ బాగుంటాయి కదా. చెప్పు. చెప్పండి. అదే అంటే ఈరోజు నార్మల్గా చాక్లెట్ కునాఫా తొందరగా అయిపోయింది. లేకపోతే స్ట్రాబెరీ చీజ్ కేక్స్ ఉంటాయి. చీజ్ కేక్స్లో ఇంకా ఓరియో ఉంటుంది. ఫస్ట్ అయితే ఆప్రికాట్ డిలైట్. రీజనబుల్ రేట్స్ ఉంటాయి అక్కడ మీ దగ్గర. ఇక్కడ రౌండ్ ఏమంటారు, ఈ రౌండ్ మొత్తం తిన్నా రీజనబుల్ ఇక్కడే ఉంటుంది. టేస్ట్ కూడా మంచిగా ఉందండి. ఇంకా మిల్క్ కేక్స్ కూడా ఉంటాయి, బట్ ఈ వీక్ చేయలేదు. ఎవ్రీడే పెడతాం అక్కడ. ఫ్రైడే, సాటర్డే, సండే. ఫ్రైడే, సాటర్డే, సండే. ఈ ఐటమ్స్ ఉంటాయి guys ఆంటీ దగ్గర. ఒకసారి మీరు వచ్చి ట్రై చేయండి, సూపర్ ఉంటాయి. అంటే guys మన ఛానల్ అయితే ఇందాక చేసింది ఇప్పుడైతే షార్ట్స్ చేస్తాము. నెక్స్ట్ జర సపోర్ట్ వస్తే మంచిగా బ్లాగులు చేస్తాం guys. డూ సపోర్ట్. సపోర్ట్ చేయాలి. ఒక 2 గంటకాయ కొట్టేసి దానికి